గణపతి బప్ప మంగళమూర్తి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లాగానే నేను బెంగళూరులో ఉంటున్నాము. అండ్ ఈ వీడియోలో నేను డే 3 ఆఫ్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ చూసేయండి. ఇది లాస్ట్ డే, అంటే నిమజ్జనం డే. ఇక్కడ నేనేంటి సీరియస్ గా చేసేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ రోజు మాకు మార్నింగ్ 56 భోగ్ అని పెట్టారు. అంటే 56 ప్రసాదాలు వినాయకుడికి పెట్టాలి. మాకు ఒక లిస్ట్ ఇచ్చారు 56 ప్రసాదాలు ఉన్నవి. ఎవరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నాకు ఎప్పుడు స్వీట్ చేసి ఇవ్వడమే ఇష్టం. సో నేను స్వీట్ చూస్తే అప్పటికే ఎవరో తీసేసుకున్నారు. సో నాకు వచ్చిన వాటిల్లో అందులో పీస్ పులావ్ ఉంది. సరే పీస్ పులావ్ చేద్దాం అనేసి నేను అది చేస్తున్నా. ఇంకా ప్రసాదం చేసి రెడీ అయిపోయి ఇంకా అక్కడికి వెళ్ళి ఇచ్చేసాం. మాకు 11 AM అలా టైం చెప్పారు. ఇంకా ఆ టైంకి అక్కడికి తీసుకొని వెళ్ళి ప్రసాదాలు అయ్యి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా, టోటల్ 56 ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టారు. అంటే 56 పెట్టారు, ఇంకా ఎక్స్ట్రా వేరే వాళ్ళు తెచ్చారు. అక్కడ మెయిన్ వినాయకుడి దగ్గర పెట్టేశారు అలా బాక్సెస్ తో. అండ్ ప్రసాదాలు చూస్తే అబ్బా ఒక్కొక్కటి ఎంత మౌత్ వాటరింగ్ గా ఉన్నాయంటే. నేనైతే ప్రసాదం బ్యాచ్ చేయండి. మీలో ఎవరు ఆ బ్యాచ్ ఉన్నారా కమెంట్ చేసి చెప్పండి. అసలు ఎంత వేగం పూజ అవుతుందా అని టేస్ట్ చేయొచ్చని అయితే చూసాను నేను. అండ్ నేను చేసింది పీస్ పులావ్ కదా, అందులో ఆనియన్ వేయకూడదు, గార్లిక్ వేయకూడదు, సాల్ట్ టేస్ట్ చూడకూడదు. ఎలా వస్తుందో ప్రసాదం అని భయం వేసింది. బట్ ఓకే, మనం మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా బాగానే జరుగుతుంది. అండ్ అలాగే ప్రసాదం కూడా టేస్ట్ బాగానే వచ్చింది. ఇంకా ఫైనలీ ఆ టైం వచ్చింది. పంతులు గారు వచ్చేసారు, పూజ చేసేసారు అన్నిటికీ. సో పూజ అయ్యాక ఇంకా అవన్నీ అక్కడ కౌంటర్స్ దగ్గర పెట్టేశారు. ఇవన్నీ ఇక్కడ మమ్మీ ఏం చేసిన పీస్ఫుల్ గా తీసుకుని వెళ్తుంది. అలా అందరూ చేసిన ప్రసాదాలు ఇక్కడ అన్ని అరేంజ్ చేసేసారు. మేము యాక్చువల్లీ లైన్ లో మిడిల్ లో ఉన్నాము. సో అప్పటికి వెళ్ళేసరికి ఉంటాయా లేదా అని డౌట్ తో పాపం మా మమ్మీని స్టార్టింగే పంపించాము. అండ్ మేము వెళ్ళాక కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. ఒక మరీ 56 కాకపోయినా ఒక 20 అలా ట్రై చేసాము. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ వచ్చాం. అంటే ఇది బాగా హెవీ టైం అండి, నిమజ్జనం టైం. ఒకవైపు మనసు అంతా చాలా బాధగా ఉంది. బట్ మనం ఎంత ఆనందంగా వినాయకుడు తీసుకొచ్చామో అంతే ఆనందంగా మళ్ళీ ఆయన తిరిగి పంపించాలి కదా. మాకైతే డ్రెస్ కోడ్ పెట్టారు, వైట్ కలర్ టీషర్ట్స్ వేసుకొని రావాలని. నేను జస్ట్ ఇంకా వెళ్ళానో లేదా నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వచ్చి ఫుల్ కలర్స్ పూసేశారు. ఇంకా నిమజ్జనం అంటే తెలిసిందే కదా, ఫుల్ డాన్స్ ఉంటాయి. ఇంకా అలా డాన్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా మన తెలుగు బ్యాచ్ అప్పటికి ఇంకా దిగలేదు. సో ఈలోగా ఇలాగా అన్ని స్టేట్స్ ని కవర్ చేసా. నార్త్ ఇండియన్స్ వాళ్ళతో డాన్స్ చేసా, తర్వాత మన మలయాళీ ఫ్రెండ్స్ తో చేసా. అలా అందరినీ కవర్ చేసుకుంటూ అలా ఒక 2-3 hours డాన్స్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాం. ఇంకొంతసేపు అయ్యాక మమ్మల్ని మేమే గుర్తు పెట్టుకోలేకపోయాం. ఫుల్ కలర్స్ తో పూసేసుకున్నాము. అండ్ మీరు నమ్మరు, ఆ కలర్ నాకు 3 days కైనా అలాగే ఉంది పోకుండా. ఒక 3 days తర్వాత నేను ఏ వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే ఫేస్ అంతా కలర్స్ ఉన్నాయి నాకు. యాక్చువల్లీ ఆ రోజు గులాల్ అప్లై చేశారు. గులాల్ అంత ఈజీగా పోదు కదా. అండ్ నెక్స్ట్ మా తెలుగు గ్యాంగ్ కూడా దిగిపోయింది. ఇంకా మేము దిగమంటే అల్లరి మామూలుగా ఉండదు కదా. మొత్తం ఎవరెవరు మమ్మీలు ఉన్నారు, ఎవరెవరు అత్తీలు ఉన్నారు అందరినీ లాగేసాము. అందరితో డాన్స్ చేయించాము. ఇక్కడ మా అందరి మమ్మీస్ అత్తీలు ఫుల్ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా డాన్స్ చేసుకున్నారు మనస్ఫూర్తిగా. నాకు తెలిసి వాళ్ళు పుట్టి నుంచి ఇదే వాళ్ళకి వచ్చిన ఒక ఆపర్చునిటీ అనుకుంటా. మన చుట్టూ జడ్జ్ చేసే మనుషులు ఉన్నంత కాలం మనం మనసులో ఉన్న కోరికలు సరదాలు ఏది తీర్చుకోలేమండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి, ఆ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే నేర్చుకునేంత ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడేమో అమ్మో నలుగురు ఏమనుకుంటారు, ఈ వయసులో ఏంటి అని అంటారేమో అని టెన్షన్తో ఆగిపోతుంటారు. అండ్ ఇప్పుడైతే నిమజ్జనంలో ఆఖరి ఘట్టం లడ్డు వేలం పాట. అండ్ విన్నర్గా 5555 రూపీస్ కి మా లడ్డు వేలం పాట అయిపోయింది. ఇంకా వినాయకుడిని తీసుకువెళ్లే టైం కూడా వచ్చింది. చిన్నపిల్లలు కూడా చాలా మంది బాగా ఏడ్చారు వాళ్ళ ఇంట్లో వినాయకుడిని అక్కడ పెట్టడానికి. అండ్ మాకు కూడా చాలా బాధ అనిపించింది. అండ్ విత్ హెవీ హార్ట్ వినాయకుడికి ఇంకా బాయ్ చెప్పాల్సి వచ్చింది. ఇది ఇంట్లో ఫ్యామిలీ మెంబరే వెళ్తున్నంత బాధగా అనిపిస్తుంది కదా.
బాయ్ బాయ్ గణేష. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుసుకుందాం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం అందరం నీ పండుగ ఇంకా బాగా జరుపుకునేంత శక్తిని మాకు ఇవ్వు.